డాడీ వద్దు డాడీ. నీలవేణి బాధపడితే తను నిజంగానే వెళ్ళిపోతుంది. మీరైనా వాళ్ళకి చెప్పండి. నాన్న కూడా ఏం మాట్లాడట్లేదంటే నీలవేణి వెళ్ళిపోవడం కరెక్ట్ అన్నట్టేగా. అవును, మౌనం అర్ధంగీకారం అంటారు. వెళ్ళిపోతాను అయ్యగారు. నా బట్టలు సర్దుకుని వెళ్ళిపోతాను. డాడీ నీలవేణి వెళ్ళిపోతుంది డాడీ. ఆ రోజు ప్రాబ్లం నాది కాబట్టి నేను ఆపితే ఆగింది. బట్ ఈరోజు నేను ఆపినా తను ఆగదు డాడీ. ప్లీజ్ తన్ని ఆపండి డాడీ. బ్రదర్, నువ్వెంత ప్రాధేయపడినా తను ఆగదు. మీ నాన్న కూడా అడ్డుకోవట్లేదంటే తను వెళ్ళిపోయే టైం వచ్చిందని అర్థం. ఎలాగా ఒకటవుతామో, ఎలాగా విడిపోతామో, నిజాన్ని కలగంటామో, నిజంగా కలలవుతామో, ఏదో అలా ఎందుకిలా ఆపేవారే లేరేయలా, ఊపిరంతా ఊరి పడే ఊరుములి వేళ, నా చిరునవ్వే నీదేనే, నా కలలన్నీ నీవేనే, ఆ విధిరాతే ఓడేనే, నీ జతనే విడనే, కలుపుతూ ప్రేమ గనగనగనగనగా అని ముగియని కథగా, మన కథ మిగులునుగా చేతకి రుజువిగా, గనగనగనగనగా అని ముగియని కథగా, మన కథ మిగులునుగా చరితకి రుజువిగా. అమ్మా, అమ్మ లేని దానిని నిన్ను నమ్ముకునే పెద్దయ్యాను. నా చెల్లెళ్ళని కంటికి రెప్పలా చూసుకున్నాను. ఆ శక్తి అంతా నువ్వే ఇచ్చావు. పల్లెటూరులో ఉన్న దాంట్లో బతికేవాళ్ళం. పట్నం రావాలని రాసిపెట్టుందేమో వచ్చాను. ఇప్పటి వరకు నేను చేయాల్సిన పనులన్నీ సక్రమంగా నిర్వర్తించాను. ఇక ఈ ఇంటితో నా రుణం తీరిపోయింది. నాకేం వద్దమ్మా. నాకున్న పదవులు, అధికారాలు అన్నిటికీ స్వస్తి చెప్తూ ఈ కాగితాల్లో కూడా రాసి సంతకం చేస్తున్నాను. వెళ్ళిపోతానమ్మా. ఎవరైతే ఇన్నాళ్ళు నన్ను కూతుర్లా చూసుకున్నారో వాళ్లకు తగ్గట్టుగా లేనప్పుడు ఎందుకిక్కడ ఉండడం అని ప్రశ్నించినప్పుడు ఇక్కడ నేను ఉండాలనుకోవడం కూడా అనవసరం. అందుకే మా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాను.
వదిలేసి వెళ్ళిపోతున్నాననేసి అనుకుంటున్నావా అమ్మా? లేదు, నిన్ను తీసుకెళ్తాను. నువ్వు నాకు అండగా ఉండాలి కదా. మళ్ళీ కూలో నాలో చేసుకుంటూ నా చెల్లెళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దాలి కదా. పదమ్మా, వెళ్దాం. నిన్ను భద్రంగా సంచిలో పెట్టుకుని తీసుకెళ్తాను. ఈ రాజీనామా పత్రాలు అప్పగిస్తే ఈ ఇంటికి సంబంధించిన అన్ని వ్యాపారాలతో నాకు రుణం తీరిపోతుంది.